ఎలక్ట్రిక్ వాహనదారులకు టాటా షాక్ ఇచ్చే వార్త చెప్పింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులపై ఏకంగా 14 ఈవీ మ్యాన్డ్ మెగా ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించింది. ఇందుకోసం టాటా ఈవీ ఓల్ట్రాన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. టాటా ఈవీ తెలుగు రాష్ట్రాల్లో భారీగా మెగా ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 14 మెగా ఛార్జర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం సంస్థ ఓల్ట్రాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా నెలకొల్పిన వాటిలో హైదరాబాద్లోని 1, హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై 2, హైదరాబాద్ విజయవాడ హైవేపై మరొకటి, హైదరాబాద్ తిరుపతి హైవేపై 3 ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. సంస్థకు దేశవ్యాప్తంగా 70కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రజలు ద్విచక్ర వాహనాల నుంచి కార్ల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థ కోసం ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. కాలుష్యం తగ్గడంతో పాటు ఫ్యూయల్ ఛార్జీలు కలిసొస్తాయని వీటిని కొంటున్నారు. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. అయితే ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రయాణాలు చేయాల్సిన సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువెళితే మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటితో ఈవీ వాహనాల వినియోగం పెరుగుతుందని టాటా తెలిపింది. హైవేలపై ఉన్న కీలక ప్రదేశాలలో ఛార్జర్లను ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. టాటా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను టాటా పవర్, టాటా మోటార్స్ ఏర్పాటు కొత్త ఊపును ఇచ్చింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లను కనుగొనడానికి టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్ లేదా టాటా మోటార్స్ ఛార్జింగ్ లొకేటర్ ఉపయోగించవచ్చు. ఈ స్టేషన్లు హోమ్ ఛార్జింగ్, పబ్లిక్ ఛార్జర్లు, ఫ్లీట్ ఛార్జింగ్తో సహా వివిధ రకాల సేవలను అందిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడం కోసం వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆయా ఛార్జింగ్ స్టేషన్లలో వినియోగదారులకు సహాయం చేయడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారు.